జరిగినా, ఏది సంభవించినా మన జీవితంలో నిజంగా స్తోత్రం మన నోటు ఉంటుందా? స్తుతి మన నోటు ఉంటుందా? మనం ఇప్పుడు పాడతామండి, అన్నీ బాగున్నాయి కాబట్టి. నిజంగా బాధలో ఉన్నప్పుడు స్తుతి వస్తుందా మన నోట్లో నుండి? నిజంగా వేదనలో ఉన్నప్పుడు స్తుతి ఉంటుందా మన నోట? ప్రార్థన చేయగలుగుతామా? స్తుతించగలుగుతామా? చేయలేము. ఇతరులు బాధలో ఉన్నప్పుడు మనం ఆదరించగలుగుతాం, కానీ మనం బాధలో ఉన్నప్పుడు మనకు గుర్తుకు రావు. ఒకవేళ నిజంగా మనం నిజంగా వచనాలు తెలిసినప్పటికీ, దేవుని ప్రేమ తెలిసినప్పటికీ, పాటలు తెలిసినప్పటికీ స్తుతి మన నోట ఉండదు. ఒక కోట్ ఉంది ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ ఫీల్ లైక్ ప్రేయింగ్ దెన్ ఫోర్స్ ఇట్, బికాస్ దెర్ ఇస్ అ ఫోర్సింగ్ యూ నాట్ టు ప్రే. అర్థమవుతుందా అండి? మీకు నిజంగా ప్రార్థన చేయాలి అని అనిపించకపోతే అప్పుడే ప్రార్థన చేయి. ఎందుకంటే ప్రార్థన చేయకుండా ఆపుతున్న శక్తులు ఎన్నో ఉన్నాయి. సో అదే సమయంలో నిజంగా యూ నీడ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు ప్రే. ఎందుకంటే ఎక్కడ ప్రార్థన చేస్తే, ఎక్కడ స్తుతిస్తే మన స్థితిగతులు మారిపోతాయని. సాతాను స్తుతి లేకుండా మన నోట బాధ